హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మన చిన్నప్పుడు తిన్న గట్టాలండి, పల్లి గట్టాలు. ఇష్టంగా తినేవాళ్ళం చిన్నప్పుడు. అయితే నేను ఈరోజు తయారు చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. చిన్నప్పుడు తిన్న కాబట్టి పిల్లలైతే ఇష్టంగా తింటారు స్నాక్స్ విధంగా, అందుకు నేనైతే తయారు చేశాను. మీరు కూడా చూడండి. మీకు నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ముందుగా అయితే ఒక బాయిన్ అయితే తీసుకున్నానండి. పల్లీలు అయితే బాగా ఏం ఆయిల్ లేకుండా అయితే వేయించుకోవాలి. బాగా పొట్టు ఊడిపోయేంత వరకు అయితే బాగా వేయించుకోవాలన్నమాట. లో ఫ్లేమ్లో మొత్తం స్పూన్తో అయితే అలా కలుపుకోవాలి. ఎందుకంటే వన్ సైడ్ అన్నీ వేగినాయి అంటే మొత్తం బ్లాక్గా అవుతాయి అన్నమాట. కాబట్టి మొత్తం అయితే స్పూన్తో అయితే ఆ విధంగా కలుపుకుంటూ ఉండాలి. పొట్టు ఊడిపోయేంత వరకు అయితే చేసుకోకుండా. చూడండి, చూపిస్తున్నాను. పొట్టు అయితే ఊడిపోయేంత వరకు అయితే బాగా వేగాయి. అవి వేగిన తర్వాత అయితే ఒక గుడ్డలో ఒక బట్ట మీద అదే వేసుకోవాలండి. వేసుకొని మనము వేడిగా ఉండగానే ఆ విధంగా వేసుకుంటే పొట్టు అనేది ఊడిపోతుంది అనమాట. ఆ విధంగా పొట్టును మొత్తం అయితే తీసేసుకొని ఆ విధంగా పలుకు మాదిరిగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒక బాయిని పెట్టుకునండి. అదే బాయిని నీట్గా కడుక్కొని పెట్టుకొని ఒక కప్పు పల్లీకి అయితే ఒక కప్పు బెల్లం అయితే తీసుకొని కొంచెం పాకం వచ్చే వరకు ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే వాటర్ వేసానండి. వాటర్ వేసి ఇంకా పాకం అయితే తయారు చేసుకోవాలి. పల్లి గట్టాలు తయారు చేయాలంటే పాకం తయారు చేయాలి కాబట్టి తయారు చేసుకున్నాము. పాకం బెల్లం కరిగిపోయేంత వరకు అయితే మనం అయితే పాకం చేసుకోవాలన్నమాట. చూడండి, పాకం అయితే కరిగిపోయింది మొత్తము. ఆ విధంగా బాగా తీగ పాకం అయితే రావాలి. ఏ విధంగా రావాలి అనేది కూడా చూపిస్తానండి. కలుపుతూ ఉండాలి. ఎందుకంటే మొత్తం వన్ సైడ్ మొత్తం పాకం వల్ల కర్రగా అయిపోతుంది కాబట్టి మొత్తం కలుపుతుండాలన్నమాట. ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి లో ఫ్లేమ్లోనే. మనకు పాకం తయారైందా లేదా అని కనుక్కోవడానికైతే ఒక బౌల్లో వాటర్ తీసుకొని దాంట్లో వాటర్లో అయితే పాకం వేసాను. ఆ పాకం వేసినది అదే విధంగా అదే గ్లాసులో వేస్తే శబ్దం అనేది టంగ్ అని గట్టిగా అయిపోతుంది అన్నమాట వెంటనే. ఆ విధంగా మొత్తం కలుపుకొని అయితే మనము యాలకుల పొడి ఉంటుంది కదండి, సన్నగా అయితే మిక్సీలో యాలకుల పొడి కొట్టేసుకొని వేసుకున్నాను అనమాట. మంచి ఫ్లేవర్ కోసం వేసుకొని కలుపుకొని కొంచెం అయితే నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసుకొని కూడా కలుపుకున్నామాట. తర్వాత మనం తీసుకున్న పల్లి పలకలు ఉంటాయి కదండి, అవైతే దాంట్లో వేసేసాను. ఆ విధంగా వేసేసి మొత్తము మంట అయితే ఆఫ్ చేయాలండి. ఆఫ్ చేసి మొత్తం అయితే కలుపుకోవాలి బాగా. అది పాకం బాగా మెత్తగా ఉన్నప్పుడే మనము ఒక ప్లేట్లో అయితే తీసుకోవాలి. ఆ విధంగా ఒక ప్లేట్ తీసుకొని నెయ్యి పూసుకొని మొత్తము స్ప్రెడ్ చేసుకొని ఆ విధంగా మనము మొత్తం ఒక బాణీలో ఉన్న మొత్తం వల్ల పాకాన్ని మొత్తం పల్లి పాకం అయితే తీసుకొని ప్లేట్లో వేసుకోవాలి. ఎందుకంటే గట్టిగా అయిపోతే మళ్ళీ గట్టాలు చేసుకోవడానికి రావన్నమాట, పల్లి గట్టాలు. ఆ విధంగా మనము నీకు చేతికి అయితే కొంచెం వాటర్ తడుపుకొని అయితే కొంచెం తీసుకొని ఉండలు అయితే తయారు చేసుకోవాలండి. కొంచెం వేడి ఉండగా చేసుకోవాలి. గట్టిగా అయితే మనం చేసుకోవడానికి రావు, షేప్స్ రావు, ఏం రావు అనమాట. కాబట్టి తడుపుకుంటూ చేసుకుంటూ పోవాలన్నమాట. చాలా స్పీడ్ అయితే చేసుకోవాలి, లేదంటే గట్టిగా అయిపోతాయి అన్నమాట. పిల్లలు అయితే ఇష్టంగా తింటారు, చాలా ఈజీగా ఉంటాయి.
బయటలో పెట్టేదానికన్నా మనం ఇంట్లోనే తయారు చేసి పెట్టుకోవచ్చు అనమాట. మళ్ళీ అడుగుతున్నానండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. అదేవిధంగా మనం చేస్తూ ఉండగా మిగిలినది గట్టిగా అయిపోతుందండి, స్పూన్ కూడా రాదు కదా. అదేవిధంగా మళ్ళీ అదే ప్లేట్ని కొంచెం మంట మీద చేస్తే మళ్ళీ కరిగిపోతుంది. మళ్ళీ వెంటనే మనకి ఎన్ని కావాలో అన్నీ చేసుకోవచ్చు అనమాట. ఫైనల్గా అయితే చూడండి, ఆ విధంగా కరిగింది కదా. మళ్ళీ అదే తడుపుకొని స్పూన్తో తీసుకొని మళ్ళీ అదేవిధంగా మళ్ళీ వచ్చి రౌండ్ షేప్ వచ్చేంత వరకు ఆ విధంగా చేసుకోవాలన్నమాట. ఏది చేసినా ఈజీగా ఉంటుందండి, మనం అయితే తయారు చేసుకోవచ్చు. ఆ విధంగా అయితే తయారు చేసి అయితే ఒక 15 మినిట్స్ అయితే వదిలేయాలండి. ఎందుకంటే పచ్చిగా ఉంటుంది కదా, తినడానికి రాదనమాట. ఆ విధంగా చేసిన తర్వాత ముందైతే పైనుంచి చేస్తుంటే గలగలలాడుతుండే, అంటే వట్టిగా అయిపోయిందన్నమాట పాకం. తినడానికి ఈజీగా ఉందన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.